గారలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకులో ప్రజలు గోల్డ్ లోన్ పెట్టినటువంటి బంగారు మిస్ అయిందని చెప్పేసి మనకు బ్యాంక్ నుంచి అధికారులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనము ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. 30వ తారీఖు నవంబర్ 30న కేసు కట్టాము. దీంట్లో వాళ్ళ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి ఇద్దరు ఎంప్లాయీస్, అదే మాదిరిగా ఆ ఇద్దరు ఎంప్లాయీస్ ఉరిటి స్వప్నప్రియ, ముంచి సురేష్, వీళ్ళిద్దరూ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్. వీళ్లతో పాటు లోహిత కన్సల్టెన్సీకి సంబంధించిన పొన్నాడ తిరుమలరావు, అదేవిధంగా ఉరిటి స్వప్నప్రియ బ్రదర్ అయినటువంటి ఉరిటి కిరణ్ బాబు, ఇంకొక గుర్తు తెలియని వ్యక్తి, ఆ గోల్డ్ రికవరీ చేసి వాళ్ళు కొంత తెచ్చిచ్చారనేటువంటి క్రమంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు టోటల్గా 5 మెంబర్స్ పేర్లు ఇవ్వడం మనకు జరిగింది. ఇందులో మనకు ఫస్ట్ ఇచ్చినటువంటి కంప్లైంట్, ఆ తర్వాత అక్కడ వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి మేము పరిశీలించిన తర్వాత మాకు అర్థమైండేది ఏంటంటే, టోటల్గా ఆ ఎఫ్ఐఆర్ కంటెంట్ ప్లస్ అక్కడ వెళ్ళిన తర్వాత అర్థమైండేది వీళ్ళ దగ్గర బ్యాంక్ సీసీటీవీ ఫుటేజెస్లో ఒకరోజు అనుమానాస్పదంగా ఆమె సింగిల్గా లాకర్ రూమ్లో, ఎక్కడైతే నార్మల్ గోల్డ్ లాకర్స్ ఉంటాయో అందులోనే బ్యాంక్ లోన్ గోల్డ్ లాకర్స్ కూడా ఉన్నాయి, ఒక 3 లాకర్స్ ఉన్నాయి. దానిల దగ్గర ఈ లాకర్ రూమ్ లో ఈయన సింగిల్ గా తిరగడం చూసి నేను క్వశ్చన్ చేశాను. ఆ తర్వాత అనుమానం వచ్చేసి మొత్తం మేము ఆడిట్ చేసుకుంటే టోటల్ గా 86 బ్యాగ్స్ తక్కువ పడ్డాయి. ఆ 86 బ్యాగ్స్ గాను నిలదీసి అడిగిన తర్వాత స్వప్నప్రియ వాళ్ళ బ్రదర్ ఇంకొక వ్యక్తి మొత్తంగా 26 బ్యాగ్స్ వెనక్కి ఇచ్చేశారు. ఇంకా 60 బ్యాగులు టోటల్ 4 crore 7 lakhs వర్త్, దాదాపు 7.7 కిలోల 146 గ్రాముల వెయిట్ ఉన్నటువంటి గోల్డ్ మిస్సింగ్ అయింది, ఆభరణాలు మిస్ అయినాయని చెప్పేసి కంప్లైంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. నార్మల్ గా బ్యాంక్ లాకర్ గదిలో 2 కీస్ ఉంటాయి. ఆ లాకర్ కి సంబంధించిన గోల్డ్ లోన్ బ్యాగులు పెట్టేటువంటి 2 కీస్, ఒకటి స్వప్నప్రియ దగ్గర, ఒకటి ఈ సురేష్ దగ్గర ఉంటుంది. బట్ ఈ కీస్ ని ఆపరేట్ చేసింది మాత్రము స్వప్నప్రియనే సింగిల్ గా మాకు కనిపించింది సీసీటీవీ ఫుటేజ్ లో అనేసి చెప్పడం జరిగింది. దీనిపైన వీళ్ళు కంప్లైంట్ లో అనుమానం వీళ్ళ 5 మంది మీద వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది ఇచ్చిన తర్వాత మనం వెరిఫై చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ లోహిత కన్సల్టెన్సీలో ఉన్నటువంటి తిరుమలరావు ఇతను ఎక్కువగా ఆ బ్యాంకుకు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి కస్టమర్లను కూడా బయట వాళ్ళకి, ఇక్కడ లోన్లు రిజెక్ట్ అయిన వాళ్ళని బయట ప్రైవేట్ బ్యాంక్స్ కి మళ్ళిచ్చే క్రమంలో పరిచయం పెంచుకున్నాడు స్వప్నప్రియతో అని తెలిసింది. తర్వాత ఉరిటి స్వప్నప్రియ బ్రదర్ కిరణ్ ని విచారిస్తే మనకు తెలిసిన విషయాలలో కిరణ్ దగ్గర తన సిస్టర్ కు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ లో ఆమె జాబ్ పోతుంది అన్న క్రమంలో, అదే విధంగా ఆమె ఇతను కలిసి చేసినటువంటి ఆ డీలింగ్స్ లో భాగంగా కొంత క్యాష్ అతను తిరిగి కట్టడం జరిగింది. అంటే బయటికే రాకుండా చూడాలి అనేసి కొంత ట్రై చేశారు. బట్ ఇది పూర్తిగా పరిస్థితి చేయి దాటిపోయేసి బయట పబ్లిక్ కూడా లీక్ అయిపోయేసి బ్యాంక్ దగ్గర అందరూ గొడవ చేయడం, ఖాతాదారులు స్టార్ట్ చేయడంతో కంప్లైంట్ మనకి ఇచ్చారు. అప్పుడు డిఎస్పీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా ప్రెసెంట్ శ్రీకాకుళం టౌన్ కి ఇన్ఛార్జ్ డిఎస్పీగా ఉన్నటువంటి ఎస్సీ/ఎస్టీ సెల్ డిఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 2 బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. 4 సిఐలు, 6 మంది ఎస్ఐలు. వీళ్ళందరికీ టాస్క్స్ అప్పచెప్పేసేసి దీనికి సంబంధించిన మొత్తం ఎక్కడెక్కడ ఏం జరిగి ఉంటుంది, ఎలా ఉంటుంది అనేసి టెక్నికల్ ఎవిడెన్స్ ని, సీసీ కెమెరాస్ ని, ఇతర వ్యక్తులు ఇచ్చేటువంటి సమాచారాన్ని అంతా విశ్లేషించుకున్న తర్వాత ఖచ్చితంగా రాబడినటువంటి సమాచారం మేరకు మేము తిరుమలరావుని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళతో పాటు మనకు ఈ అక్యూజ్డే కాకుండా అదనంగా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇంకొందరు మనకు దొరికారు. వీళ్ళందరూ దొరికారు. మెయిన్ ఆ కీస్ ఆమెకు అందజేయడంలోనూ, అదే మాదిరిగా ఆమెతో కలిసి ఇతర ఫైనాన్షియల్ లావాదేవీలు ఉన్నటువంటి సురేష్ ఇంకా దొరకలేదు. సురేష్ తప్పించి బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్కి సంబంధించిన వ్యక్తులు, అదనంగా ఈ క్రైమ్లో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములైనటువంటి వాళ్ళని కూడా మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో మాకు వాళ్ళు ఆల్రెడీ ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఇంత టోటల్గా బ్యాంక్ వాళ్ళు ఇచ్చినది వాళ్ళ బ్రదర్ సహాయంతో తిరుమలరావు వీళ్ళంతా కలిసి ముంజి సురేష్ ఆమెకు సహాయం చేస్తే గోల్డ్ మిస్ అయింది అని చెప్పిన తర్వాత మేము వెరిఫై చేసుకుంటే ఏమొచ్చింది అంటే, మాకు తెలిసిన వరకు ఈ స్వప్నప్రియ
వీళ్ళు సురేష్ వీళ్ళు కలిసి గోల్డ్ బయటికి తీసి తిరుమలరావుకి ఇచ్చేవాళ్ళు. ఈ తిరుమలరావు దాన్ని ఇక్కడ మీరు ప్రెస్ నోట్ లో డీటెయిల్ గా డేట్స్ తో సహా ఇచ్చానండి, ఎప్పుడెప్పటి నుంచి స్టార్ట్ అయిందని. ఈ నేరం అనేది దాదాపు 1 year గా జరుగుతుందండి. సంవత్సర కాలంగా ఇలా నడుస్తూనే ఉంది. తిరుమలరావు తీసి ఇచ్చినటువంటి తిరుమలరావు ఈమె స్వప్నప్రియ సురేష్ సహాయంతో తీసి ఇచ్చినటువంటి గోల్డ్ ని తిరుమలరావు దాన్ని తీసుకెళ్లేసి ప్రైవేట్ గోల్డ్ లోన్స్ ఇచ్చేటువంటి ఏజెన్సీస్ లో మళ్ళీ తాకట్టు పెట్టేవాడు. అంటే ప్రజలేమో బ్యాంక్ లో గోల్డ్ పెట్టేస్తున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకొనేసి వెళ్తున్నారు ఆ గోల్డ్ కి తాకట్టు పెట్టేసి. ఆ గోల్డ్ ని స్వప్నప్రియ సురేష్ సహాయంతో తీసుకునేసి బయటికి తెచ్చిన తర్వాత ఆమెకి సహాయంగా ఈ కిరణ్, ఇంకొక వ్యక్తి రాజారావు కదండి, రాజారావు అనేసి వాళ్ళకు ఫ్యామిలీ ఫ్రెండ్, వీళ్ళంతా కలిసి తిరుమలరావుకి అందజేయడము. ఆ తిరుమలరావు వాటిని తీసుకెళ్లి తనకు బాగా పరిచయాలు ఉన్నటువంటి ఈ లోకల్ గా ఉన్న సిఎస్బి బ్యాంక్ లోను, అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్ లోను కూడా వివిధ బినామీ పేర్లతో, ఖాతాదారుల పేర్లతో అకౌంట్లు ఓపెన్ చేసి అక్కడ పెట్టి అక్కడి నుంచి మళ్ళీ డబ్బు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఖాతాదారులు బ్యాంకుకు మళ్ళీ వచ్చేసి మేము గోల్డ్ లోన్ తీర్చేస్తాము, మా బ్యాగ్ ఇవ్వండి అన్న రోజు ఇమీడియట్ గా వాళ్ళు ఇవ్వరు. అంటే ఈ లోన్స్ ఎవరైతే క్లియర్ చేయాలనుకుంటారో వాళ్ళ బ్యాగ్ వేరే బ్యాంక్ లో ఉంటుంది. సో టెక్నికల్ ప్రాబ్లం ఉంది, రేపు రండి అలా చెప్పి పంపించేయడము. తర్వాత ఈ తిరుమలకి చెప్తే అతను ఏం చేస్తాడంటే ఈమె ఇంకొక బ్యాగ్ తెచ్చిస్తుంది దాన్ని రీప్లేస్ చేయడానికి. ఆల్మోస్ట్ ఆ వెయిట్ ఉన్నటువంటి బ్యాగ్ తెచ్చిస్తే దాన్ని తీసుకెళ్లేసి ఈ తిరుమల మళ్ళీ అక్కడ పెట్టేస్తాడు. దాని మీద గోల్డ్ వస్తుంది. దీనికి ఈ పాత బ్యాగ్కి అప్పు తీర్చేయడం. ఈ రకంగా ఎవరైనా వచ్చినప్పుడేమో ఇంకొక కొత్త బ్యాగ్ బ్యాంక్ లాకర్ నుంచి తీసి ఇవ్వడము, అది అక్కడ పెట్టడం. వీళ్ళు ఎన్నుకునేది కూడా ఏంటంటే లేటెస్ట్ గా బ్యాంక్ లోన్లలో ఎవరు పెడుతున్నారో ఆ బ్యాగులనే వీలైనంత సెలెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే జస్ట్ పెట్టిన వాళ్ళు, ఈ రోజు నిన్న పెట్టిన వాళ్ళు మళ్ళీ వెంటనే వస్తారు అనేటువంటి ఇది లేదు. అంత తీసుకున్నారంటే కనీసం ఒక 1 year 6 months పెట్టుకుంటారు అనేటువంటి అంచనాతో వీళ్ళు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా మధ్యలో కావాలని వస్తే మాత్రం టెక్నికల్ ప్రాబ్లము, లేకపోతే పనిలో ఉన్నాము, ఇట్లా ఏదో ఒకటి చెప్పేసి అప్రైజర్ లేడు ఏదో ఒక మాటలు చెప్పేసి 1 day గ్యాప్ లోపల రీసెంట్ గా పెట్టిన ఇంకొక గోల్డ్ బ్యాగ్ తీసుకెళ్లేసి అక్కడ ఎక్స్చేంజ్ చేయడం, ఈ మాదిరిగా పలు దఫాలుగా వీళ్ళు ఈ అఫెన్స్ ని చేయడం జరిగింది. మనకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీని మీద ఆ టీమ్స్ అన్ని కూడా ఫామ్ చేసి వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఆ డబ్బును తెచ్చి ఇచ్చినందుకు తిరుమలరావుకి కమిషన్ ఇస్తున్నట్లుగా మనకు తెలిసింది. వాళ్ళ మధ్య జరిగినటువంటి బ్యాంక్ డీలింగ్స్, ఫైనాన్షియల్ దీంట్లో ఆల్మోస్ట్ 1.5 crore దాకా బ్యాంక్ లోనే ఆమెకు ట్రాన్సాక్షన్స్, అంటే తిరుమలరావు నుంచి స్వప్నప్రియకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా చూసాము. మిగిలినది క్యాష్ రూపంలో ఆమెకు కొంత, అదేవిధంగా ఆమె చెప్పిన వాళ్ళకి మరికొంత ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఈమె కిరణ్ వీళ్ళంతా కలిసి రియల్ ఎస్టేట్ లో స్థలాలు, ప్లాట్స్, ఇవన్నీ వ్యవసాయ భూములు ఇవి కొనడానికి, అదేవిధంగా మైనింగ్ లో పెట్టుబడులు పెట్టడానికి, ఈ కాయిన్ పుల్లింగ్ లో కాయిన్స్ వీటికి, అదేవిధంగా సురేష్ తో కలిసి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడానికి, ఇట్లా వివిధ రీజన్స్ లో వాళ్ళ ఆ డబ్బులన్నింటినీ కూడా బయట వాళ్లకు కొందరికి ఇవ్వడం జరిగింది. ఇంతే కాకుండా తిరుమల వాళ్ళ మామ పేరు మీద కూడా 10 అకౌంట్లు, 10 కదండి, 5 అకౌంట్స్, 5 అకౌంట్లు వాళ్ళ మామగారి పేరు మీద కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళంతా కలిసి ఇది దొంగ బంగారాన్ని తెలిసి, అంటే దొంగతనం చేసి తెచ్చినటువంటి బంగారాన్ని తెలిసి కూడా లాభాలు వస్తాయి, కమిషన్లు వస్తాయి అని చెప్పేసి, అదేవిధంగా బ్యాంక్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కుమ్మక్క అయిపోయేసి బయట ప్రైవేట్ బ్యాంక్ గోల్డ్ లెండింగ్ ఏజెన్సీ వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేసి ఇట్లా బినామీగా ఖాతాదారులు వాళ్ళని తీసుకొచ్చేసి జస్ట్ అకౌంట్స్ ఓపెన్ చేయించేసి వాళ్ళవన్నీ కూడా వీళ్ళే ఆపరేట్ చేసుకుంటూ ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వచ్చినటువంటి క్యాష్ ని వీళ్ళు ఈ విధంగా మిస్యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు దీనిపైన మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చూస్తే, ఇందులో అక్యూజ్డ్ గా మనకి మెయిన్ అక్యూజ్డ్ స్వప్నప్రియ, ఆవిడ చనిపోయారు ఆత్మహత్య చేసుకొని, మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ పొన్నాడ తిరుమలరావు, ఇతని ఇదంతా కూడా బయట పెట్టడము, గోల్డ్ తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వడం, క్యాష్ ఇదంతా చేసిన అతను. ఉరిటి కిరణ్ బాబు వాళ్ళ బ్రదరు, ఇతను కూడా ఇవన్నీ విషయాలు తెలిసి కూడా సహకరిస్తూ ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బుతో అతను కూడా ఆర్థిక లబ్ధి పొంది అతను కూడా అగ్రిమెంట్లు ఇవి కూడా చేసుకున్నాడు. లోకల్ గా కూడా ల్యాండ్ కొన్నట్లుగా, అదేవిధంగా ఊర్లో కొన్నట్లుగా కూడా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉన్నటువంటి పాల వ్యాపారం చేసేటువంటి సంబాన రాజారావు, అంటే ఇతనే మనకు గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పేసి కూడా ఎఫ్ఐఆర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ముంజి సురేష్ మాకు దొరకలేదు, మేము ఖచ్చితంగా పట్టుకుంటాం త్వరలో. వీళ్ళు కాకుండా
కొండల గణపతిరావు, అంటే ఈ సిఎస్బి బ్యాంక్ లో ఇతను పనిచేస్తాడు, బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇతను కూడా కీ రోల్ ప్లే చేశాడు ఇట్లా ఫేక్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేయడంలో వాటిలో. నెక్స్ట్ కాకర్ల తారకేశ్వరరావు, ఇక్కడ లోకల్ గా ఉన్న సిఎస్బి బ్యాంక్, అతనేమో ఆంధ్ర వలస బ్యాంక్ కి బీడీఓ. ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్నటువంటి రామకృష్ణ థియేటర్ దగ్గర ఉన్న సిఎస్బి బ్యాంక్ కి బీడీఓగా ఉన్న తారకేశ్వరరావు. అదే విధంగా స్వప్నప్రియ డబ్బులు ఇచ్చింది, ఈ తిరుమలరావు ద్వారా డబ్బులు అందజేశారు మార్పు వెంకటరమణ అనేసి. ఈ మార్పు వెంకట రమేష్ అని ఇతను ఆ డబ్బులను తీసుకెళ్లేసి వేరే వ్యక్తులకు ఇచ్చి ఇతను కూడా కొంత తీసుకొని ఈ మైనింగ్ లో, కాయిన్ పూలింగ్ లో, ఇలాంటి వాటిలో వాళ్ళు పెట్టుబడి పెట్టడం జరిగింది. నెక్స్ట్ మొదల వలస మోహన్ చంద్ అనేసి ఈ తిరుమలరావు వాళ్ళ మామగారు. వీళ్ళందరినీ 9 మందిలో మనము అక్యూజ్డ్, ఒకరు మెయిన్ అక్యూజ్డ్ చనిపోయారు, ఇంకొక అక్యూజ్డ్ సురేష్ మనకి ఇంకా దొరకాల్సి ఉంది. 7 మందిని అయితే అరెస్ట్ చేస్తున్నాము. ఇంకా కూడా ఇప్పుడు వీళ్ళని రిమాండ్ పంపించిన తర్వాత మళ్ళీ మేము పోలీస్ కస్టడీకి కూడా తీసుకొనేసి ఎక్కడెక్కడ ఇంకా ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి ఉంది అనే దాన్ని కూడా ఇంకా బయటికి తీస్తాము. ప్రెసెంట్ గా మనం రికవర్ చేసినటువంటి ఇంటాక్ట్ ఆ గోల్డ్ ని కోర్టు ద్వారా కోర్టులో మనం వేసి బ్యాంకు వాళ్ళు మళ్ళీ మెమో వేసుకునేసి వాళ్ళకి అప్పచెప్తే ఖాతాదారులు కూడా తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అనుకున్న మాట ఆ రోజు బ్యాంక్ వాళ్ళు అయితే చెప్పారు 8కి ఇవ్వగలం అనేసి. 8కి అంతా మేము తీసుకురాగలిగాము, కాకపోతే కోర్టు ప్రొసీజర్ ఉంది కాబట్టి ఇది కోర్టులో వేసి కోర్టు ద్వారా బ్యాంక్ వాళ్ళు మళ్ళీ ఖాతాదారులకి ఇస్తే సరిపోతుంది.